బట్టతల మొదలైపోతే ఆ మనోవేదనను మాటల్లో వర్ణించలేం. తెలిసిన వాళ్లంతా పిల్లలెంతమంది అని పరామర్శకు దిగుతుంటే మనసంతా చేదుగా అయిపోతుంటుంది. అయితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత బట్టతలపై తిరిగి జుట్టును మొలిపించడం చాలా తేలికగా మారిపోయింది. ఇటీవలి కాలంలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ విధానంలో మరిన్ని చక్కటి విధానాలు అందుబాటులోకి వచ్చాయి. వాటి గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లో ఇటీవల వచ్చిన మార్పులేంటి? టిల్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే బాగా ఓన్లీ లూప్స్ వాడేవాళ్ళం. లూప్స్ అంటే 3x 4x అంటే 4 times మ్యాగ్నిఫికేషన్ ఉండే కల్చరల్ లాంటివి ఉంటాయండి ఇన్స్ట్రుమెంట్స్, మ్యాగ్నిఫైయర్స్ లాగా అది వాడేవాళ్ళం. బట్ ఆఫ్ లేట్ ఏంటి చాలా సిగ్నిఫికెంట్ రీసెర్చ్ జరుగుతుంది. అంటే మనకి మ్యాగ్నిఫికేషన్స్ డూ మేక్ ఎన్ డిఫరెన్స్ అని. ఎస్, మ్యాగ్నిఫికేషన్ డస్ మేక్ ఎన్ డిఫరెన్స్. సమ్ టైమ్స్ ఏంటంటే ఈవెన్ 10-20x అంటే 20 times, ఆర్ ఈవెన్ పీపుల్ ఆర్ యూజింగ్ సమ్ టైమ్స్ ఈవెన్ 30x ఆల్సో. అంటే అన్ని టైమ్స్ చేయటం వల్ల ఏంటంటే మనకి మైన్యూట్ డ్యామేజెస్ కూడా లేకుండా అండ్ కావాల్సిన మెటీరియల్ని మనం తీసుకొచ్చి ఇక్కడ పెడతాం వల్ల ఏంటంటే ప్రాబ్లమ్స్ లేకుండా, కురుపులు రాకుండా ఫైన్గా అంటే న్యాచురల్ రిజల్ట్ ఇవ్వగలుగుతున్నాం అనమాట అండి. ఇప్పుడు దట్ ఈస్ మైక్రోస్కోప్స్ అనమాట. ఈ మైక్రోస్కోప్స్ వల్ల సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ వచ్చిందండి. అండ్ కూలింగ్ మెథడ్స్ ఆల్సో. జస్ట్ ఇదివరకు ఓన్లీ సొల్యూషన్ వేసి అప్పుడప్పుడు కూల్ చేసేవారు. బట్ ఏంటంటే ఆఫ్ లైట్ ఏంటంటే ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయటం వల్ల 4 degrees అలాగా ఆ ప్రాంతంలో చేస్తే ఏంటంటే దానికి నరిష్మెంట్ బాగుండి గ్రాఫ్ట్స్ సర్వైవల్ బాగుంటాయి అనమాట. సో ఈ విధమైన స్టెప్స్ తీసుకురావడం వల్ల హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతున్నాం అనమాట పూర్వకాలం కంటే కూడా. ఇంకొకటి ఇంప్లాంటేషన్, మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అండి. ఈ ఇంప్లాంటేషన్లో సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ కంపేర్ టు ద ఎర్లీ అంటే తీయటంలో అని కూడా చెప్పవచ్చు అనమాట. ఈ ఇంప్లాంటేషన్లో బేసిక్గా చూడాల్సింది ఏంటంటే 3 అనమాట. అగైన్ ఇక్కడ 3 steps అంటే ఒకటి ఏంటంటే హెయిర్ లైన్ డిజైన్. ఇంకా కొంతమంది చేసేది ఏంటంటే కామన్ మిస్టేక్ ఏంటంటే చాలామంది ఒక హెయిర్ లైన్ స్ట్రైట్గా పెట్టేస్తూ ఉంటారు ఇలాగా. ఎవరైనా మీరు న్యాచురల్గా ఎవరికైనా చూస్తే కనుక హెయిర్ లైన్ ఎప్పుడు స్ట్రైట్గా ఉందండి, ఇట్స్ జోన్ అంటారు అనమాట. హెయిర్ లైన్ జోన్ అంటారు. ఆ హెయిర్ లైన్ ఉండనట్టుగా ఒక జోన్ లాగా తీసుకురావాలన్నమాట. అంటే ఇర్రెగ్యులర్గా వేవీ ప్యాటర్న్గా తీసుకురావాలి. అండ్ ఆ న్యాచురల్ కర్వ్స్ ఉంటాయి కొంచెం, అది ఈ పీక్స్ లాగా అనమాట. అవి మెయింటైన్ చేసుకుంటూ రావాలన్నమాట. ఆ పీక్స్ మెయింటైన్ చేయకపోతే ఏంటంటే చైల్డిష్ లుక్ వస్తుంది అండ్ గ్రాఫ్ట్ రిక్వైర్మెంట్ కూడా పెరిగిపోతుంది అనమాట. రెండోది ఏంటంటే ఈ డైరెక్షన్ ఆఫ్ ది హెయిర్. ఎవరికైనా మీకు చూస్తే హెయిర్ కొంచెం ముందర పడిపోయినట్టు ఉంటుంది. ఈ అలా పడిపోయినట్టు మెయింటైన్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ ఫ్రంట్లో ఇటు వచ్చినట్టు ఉంటాయి, వేరే సైడ్కి వెళ్ళే కొద్దీ ఇటు పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. లిటరల్ ఇంకా పడుకున్నట్టు ఉంటాయి అనమాట. సో ఆ విధంగా అంత న్యాచురల్గా లిటరల్గా వెరీ స్లాంట్గా ఇంప్లాంట్ చేసుకుంటూ రావాలి, విచ్ ఇస్ డిఫికల్ట్ థింగ్ అండి. బట్ కష్టపడితే తప్పకుండా చేయవచ్చు అనమాట. ఈ డెన్సిటీ ఆఫ్ ది హెయిర్ ఏంటంటే నార్మల్గా స్క్వేర్ సెంటీమీటర్కి సుమారుగా 100 అంటే 150 hairs ఉంటాయి అనమాట. మనకి యూజువల్ గ్రాఫ్ట్ వేసి చూస్తే 70 అలా ఉంటాయి. దీంతో సగం పెట్టగలిగితే బాగుంటుందని సరిపోతుంది అనమాట. ఆప్టిమమ్ అంటారు అరౌండ్ 30 to 40 అనమాట. బట్ ఆఫ్ లైట్ ఏంటంటే విత్ బెటర్ మైక్రోస్కోపిక్ మెథడ్స్, ఫైన్ గ్రాఫ్ట్స్ వల్ల ఏంటంటే పీపుల్ ఆర్ ఏబుల్ టు గివ్ ఈవెన్ 40 to 50 grafts ఆల్సో. సో 40 to 50 grafts per square centimeter ఇస్తే కనుక ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుందండి మనకి. అండ్ న్యాచురల్గా డెన్సిటీ వస్తుంది అనమాట, ఒత్తు హెయిర్ అనమాట. సో ఈ విధంగా ఫైనెస్ తీసుకురావచ్చు అనమాట. స్ట్రిప్ పద్ధతిలో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఈ స్ట్రిప్లో ఏ విధంగా ఫైనెస్ మనం తీసుకురావచ్చు అంటే జస్ట్ ఏ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఓన్లీ ఏంటంటే చాలా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిటిల్ ఫింగర్ విత్ స్కిన్ అలాంగ్ విత్ హెయిర్ తీసేవాడు అనమాట అండి. ఆఫ్ లైట్ ఏంటంటే విత్ రిలాక్సేషన్ మెథడ్స్ ఏంటంటే దీంట్లో వచ్చింది ఏంటంటే స్కాల్ప్ రిలాక్సేషన్ అనే ఎక్సర్సైజెస్ అని వచ్చినాయండి. స్కాల్ప్ అంటే ఏంటంటే ఒక 1 to 2 months బిఫోర్ నుంచి పేషెంట్ కొన్ని ఎక్సర్సైజులు చేయిస్తే ఏంటంటే ఎక్స్ట్రా 1 to 2 millimeters ఆ 3 millimeters వరకు మనకి హెయిర్ని అంటే ఆ స్ట్రిప్లో తీయొచ్చు అనమాట. ఆ తీయటం వల్ల ఏంటి అడ్వాంటేజ్ అని అడగచ్చు అంటే నెంబర్ ఆఫ్ హెయిర్స్ పెరుగుతాయి అనమాట. వితౌట్ ఇక్కడ మనకి లాస్ లేకుండా అట్లీస్ట్ ఒక 500 grafts మనకి ఎక్స్ట్రా వస్తాయి అనమాట. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ అడ్వాంటేజ్. అంటే సుమారుగా నార్మల్గా ఎవరికైనా 2500 grafts అలా పెట్టగలిగితే ఇంకో 500 ఎక్స్ట్రా వస్తే ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ 1/4 to 1/5 ఎక్స్ట్రా మనకు వచ్చినట్టు అనమాట. అండ్ పేషెంట్ విల్ బి బెనిఫిటెడ్ అనమాట ఎక్కువ హెయిర్ తోటి. సో ఈ స్కాల్ప్ ఎక్సర్సైజెస్ ఏంటంటే బేసిక్గా ఎవరుగా కామన్గా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ఇలాగ స్ట్రెచ్ చేస్తాం అనమాట. ఇలాగ కింద నుంచి పైకి అలాగే సైడ్స్ ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ స్కిన్ స్ట్రెచ్ అవుతుంది. స్కిన్ స్ట్రెచ్ అయ్యి మనం ఎక్కువగా తీయగలుగుతాం అనమాట. హెయిర్ రూట్స్ కింద నుంచే వెళ్ళి ఓన్లీ
కావాల్సిన మేరకే తీయటం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ ఆపరేషన్ అయినాక ఈ మొద్దుబారింతనము లేదంటే తల దిమ్ముగా ఉండి ఇలాంటివన్నీ బాగా తగ్గిపోతున్నాయండి అనమాట. మూడోది స్టెప్ ఏంటంటే ఇంకా ఫైనస్ అనేది దీంట్లో క్లోజర్ అనమాట, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. చాలామంది భయపడేది ఏంటంటే స్ట్రిప్ వల్ల ఈ స్కార్ వస్తుందని భయపడతా ఉంటారు, బట్ అంత కంగారు పడాల్సింది ఏం కాదండి. ఈ స్కార్ని ఆఫ్ లేట్ ఏంటంటే యాజ్ ఎ ప్లాస్టిక్ సర్జన్ ఏంటంటే వీ కెన్ డూ ఈవెన్ ఫార్ బెటర్ జాబ్ అనమాట. అంటే ఏం చేయొచ్చు అంటే దీంతో నార్మల్గా క్లోజ్ చేసే పద్ధతులు ఏంటంటే ఏదో ఒక ఫైన్ మెటీరియల్ తీసి మళ్ళీ రిమూవబుల్ స్టిచెస్ వాడతాం. దీంట్లో ఏంటంటే అబ్జార్బుల్ స్టిచెస్ ఆఫ్ లేట్ వచ్చినాయండి బాగాను. అంటే ఒక వెరీ ఫైన్ స్విచ్ మెటీరియల్ లైక్ 50 అని 60 అని, అదేంటంటే ఈ అబ్జార్బుల్ మెటీరియల్ వాడితే ఏంటంటే లోపలేమో గట్టి మెటీరియల్స్ వాడతాం, నాన్ స్టిచ్చింగ్ మెటీరియల్స్, అప్పుడు స్కార్ స్టిచ్ అవ్వదు అనమాట. ఈ పైన మట్టికి సన్నటి కుట్టు ద్వారా పెట్టడం వల్ల ప్లస్ ఇంకొక గ్రేటెస్ట్ ఫైనస్ ఏంటంటే ట్రైకోఫైటిక్ క్లోజర్. ఈ ట్రైకోఫైటిక్ క్లోజర్ ఏంటంటే వన్ ఆఫ్ ది స్కిన్ ఎడ్జెస్ కట్ అయితే ఎవరికైనా ఉంటే ఆ కట్ ఎడ్జెస్ని ఏమవుతుందంటే ఒక బివిల్ చేయటం వల్ల ఏమవుతుందంటే హెయిర్ కూడా స్కార్లోంచి గ్రో అయ్యి అసలు మనకి స్కార్ ఉందా లేదా అన్నంత ఉంటుందండి. ఈవెన్ ఆఫ్టర్ మనం ఏంటంటే గుండు చేయించుకున్నాక కూడాను స్కార్ ఉందా లేదా అన్నంత తీసుకురావచ్చు అనమాట. అంటే కనపడనట్టుగా చేయవచ్చు. ఇంకొక లేటెస్ట్ పద్ధతి ఏంటంటే ఈ స్కార్ తీసినాక ఇంకా దిస్ ఇస్ ఎ వెరీ లేటెస్ట్ అనమాట, ఈ స్కార్లో కూడా ఎఫ్యూజ్ చేస్తున్నాం అనమాట. అంటే ఎక్స్ట్రాక్షన్ అంటే స్కారులోకి ఒక 6 months అయిపోయినాక ఏంటంటే ఇండివిజువల్ హెయిర్స్ ఇంకెక్కడి నుంచి అన్న పక్క నుంచి అన్న తీసి ఆ హెయిర్స్ని స్కార్లో పెడుతున్నాం అనమాట. స్కార్లో పెడతాం, దిస్ ఇస్ కాల్డ్ రిపేర్ ఆఫ్ ది స్కార్ అనమాట. ఈ స్కార్లో పెడతాం వల్ల గుండు చేయించుకున్నాక కూడా మనకి ఆ స్కారు కనపడినట్టుకుండా కనవచ్చు చేయవచ్చు అనమాట. సో ఈ విధంగా రిపేర్ చేసి ఇంతను ఆ తీసే స్టెప్లో ఇంత ఫైనెస్ మనం తీసుకురావచ్చు అనమాట. హెయిర్ ట్రాన్స్